ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. జాను, విశ్వ, థ్యాంక్స్ ఫర్ కమింగ్ రా. లేదు, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఆ రోజు నువ్వు నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి నా ప్రాణాలు కాపాడావు కదా, అందుకు థ్యాంక్స్. ఆ థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదురా, మా ఆయనకి. ఆయనే దగ్గరుండి నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఓకే, తనకే చెప్తానులే. చాలా థ్యాంక్స్ అండి. మీరు చేసింది నేను ఎప్పటికీ మర్చిపోలేను. త్వరలో నేను మర్చిపోయేలా చేస్తానురా. ఇవాళ నీ భాగోతం బయట పెట్టేస్తాను. ఇంకేంటి జాను, ఎలా ఉంది మ్యారీడ్ లైఫ్? బాగుందా? బాలేదే. మ్యారీడ్ లైఫ్ బాగలేదు అందంటే కొంపదీసి నేను తనని ఇంట్లో పెట్టి తాళం వేస్తున్నానని చెప్పేస్తుందా ఏంటి? ఏంటే ప్రాబ్లం? బాలేదంటే చాలా చాలా బాగుందని. నాకు ముందే తెలిసే నువ్వు చాలా లక్కీ అని. ఎలా? ఎలా అంటే జనరల్ గా మగాళ్ళు బయటకొస్తే భార్యను తప్ప అందర్నీ చూస్తారు, కానీ మీ ఆయనేమో నిన్ను తప్ప ఇంకొకరి వైపే చూడట్లేదు. ఎస్, ఎవరికి దక్కని ప్రేమ నాకు దక్కింది. ఎవరికి దక్కని గౌరవం, అదృష్టం నాకు దక్కాయి. వీడి గురించి నిజం తెలియక జాను ఇలా మాట్లాడుతుంది. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరేనే. అవునరా, ఎప్పుడూ లేంది ఆ రోజు నువ్వు తాగేసి రావడం ఏంటి? యాక్చువల్గా ఆ టైంలో వచ్చుండకూడదు, కానీ ఒక ఇంపార్టెంట్ విషయం ఎంత త్వరగా చెప్తే అంత మంచిదని అలా రావాల్సి వచ్చింది. అవును, మొన్న ఫోన్లో కూడా ఇదే అన్నావు. ఇంతకీ ఏంటా ఇంపార్టెంట్ విషయం? ఏమైంది విశ్వ, చెప్పు, ఏంటా ఇంపార్టెంట్ విషయం? ఇవాళ నీకు స్పెషల్ పర్సన్ని పరిచయం చేయబోతున్నాను జాను. తనొస్తే నీకు అన్ని నిజాలు తెలుస్తాయి. నిజాలేంటి విశ్వ? దేని గురించి మాట్లాడుతున్నావు? కాసేపు వెయిట్ చేశాను. ఆ స్పెషల్ పర్సన్ వచ్చేస్తున్నాడు. ఎవరప్పా ఆ స్పెషల్ పర్సన్? వీడు స్పెషల్ పర్సన్ అంటున్నాడంటే వాడు ఖచ్చితంగా నా గతం తెలిసిన వాడే అయి ఉంటాడు. ఎంతటి వాడినైనా కంట్రోల్లో పెట్టే నన్నే ఇలా టెన్షన్ పెడుతున్నాడంటే ఎవడై ఉంటాడో.
నమస్కారం బాబు. నమస్కారం బావు గారు. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం. నానా బాగున్నారమ్మా? బాగున్నావు? నానా చాలా సంతోషంగా ఉంది. అనుకోకుండా ఒకే గుళ్ళో కలిశాం. వదినా, మీరు బాగున్నారా? బాగున్నాం. తమ్ముడు, నువ్వేంటి ఇక్కడ? అదేంటమ్మా, నా చిన్న కొడుకు సిద్ధు. అవునత్తయ్య, మా అన్నయ్య సిద్ధు. అవునా? తమ్ముడు, మనమెవరో తెలియకుండానే మన మధ్య అక్క తమ్ముళ్ళ బంధం ఏర్పడింది. బావుగారు, నా చిన్న కొడుకు సిద్ధుకి ఎమ్మెల్యే మునుస్వామి గారి అమ్మాయి కనిష్కనిచ్చి త్వరలో పెళ్లి చేయాలనుకుంటున్నాం. శాంతి పూజ జరిపించడానికి వచ్చాం. సిద్ధు పెళ్లి కనిష్కతో జరగటానికి వీల్లేదు. తులసితోనే జరగాలి. తులసి అనుకున్న ముహూర్తానికే తులసి మెళ్ళో సిద్ధుతో తాళి కట్టించాలి. బావగారు, మా అమ్మాయి తులసికి ఆ అబ్బాయి నరేష్కి రేపు ఇదే గుడిలో పెళ్లి చేయబోతున్నా. భక్తులందరికీ ఒక విన్నపం. ఇవాళ ఆలయంలో ఒక విశిష్టమైన కార్యక్రమం జరుపుకోబోతున్నాం. రేపు గోదాదేవి అమ్మవారి కళ్యాణం కాబట్టి ఇవాళ అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి కోనేటిలో స్నానం ఆచరించి తీసుకొస్తాం. అలా స్నానం ఆచరించి తెచ్చే భాగ్యం మీలోనే ఒకరికి దక్కబోతోంది. మీరంతా ఒకసారి అమ్మవారి చెంతకు వచ్చి అమ్మవారి పాదాలకు నమస్కరించండి. మీ కష్టాలన్నీ తొలగిపోయి మనోవాంఛలు సిద్ధించటమే కాక ఆయురారోగ్య ఐశ్వర్య సుఖ సంతోషాలను కలుగజేస్తుంది. మావయ్య గారు, పంతులు గారు అమ్మవారికి స్నానం ఆచరింపజేసి తీసుకొచ్చే కార్యక్రమం ఉంది అన్నారు కదా, అది భక్తుల్లోనే ఒకరు చేయాల్సి ఉంటుంది కదా. ఆ కార్యక్రమం ఏదో నేనే చేస్తాను. ఈ గుడి ధర్మకర్తగా పూజారి గారితో మీరు మాట్లాడండి. నువ్వా? ఏం మావయ్య, నేను భక్తురాల్ని కాదా, లేక నాకు మంచి జరగకూడదా? చచ్చా, అది కాదమ్మా. సరే పద, ఇప్పుడే పంతులు గారిని అడుగుదాం. పద. అలాగే మావయ్య.